ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో కొమరవెల్లి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రారంభానికి సిద్ధంగా 50 గదులు ఉన్నాయని, క్యూ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతోందని, తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, రవాణా సదుపాయాలు కూడా మెరుగుపరుస్తున్నామని వివరించారు. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి కుటుంబ సమేతంగా బోనం పట్నం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొన్నం కొమరవెల్లి మల్లన్నపై ప్రజల్లో అపారమైన విశ్వాసం ఉందన్నారు. ఉగాది వరకు కొనసాగనున్న కొమరవెల్లి మల్లన్న ఉత్సవాల్లో ఈ రోజు తన కుటుంబంతో కలిసి మల్లన్నకు బోనాలు సమర్పించుకోవడం ఆనందంగా ఉందన్నారు. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో కళకళలాడాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించామన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా కొనసాగాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. కొమరవెల్లి మల్లన్న బడుగు బలహీన వర్గాలకు అండగా, భక్తులకు ఆశీర్వాదం ప్రసాదించే దేవుడిగా ప్రసిద్ధి చెందారని, ప్రభుత్వ తరఫున అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కొమరవెల్లి మల్లన్న అంటే ఒక విశ్వాసము, ఒక భక్తి, బండారుతోటి పూజ చేసుకుంటూ అందరినీ ఆశీర్వదించి శక్తివారాలుగా అనేక మంది వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు ఉగాది వరకు ఒక ఉత్సవంగా జరుపుకునే సందర్భంలో ఈరోజు మా కుటుంబ సమేతంగా ఇక్కడికి కొమరవెల్లి మల్లన్న దర్శనము ఆశీర్వచనం తీసుకొని పట్నం వేసుకొని బోనం చేసుకుందామని వచ్చినాం. ప్రతి సంవత్సరం వస్తాం. ఇక్కడ ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రిగా వీలైనంత వరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తాము. అందులో భాగంగా ప్రారంభంకు సిద్ధంగా ఉన్న 50 రూముల గదులకు సంబంధించి కానీ, క్యూ కాంప్లెక్స్ కానీ, 100 రూములకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన అంశం విషయంలో కూడా త్వరలో కార్యాచరణ తీసుకొని ముందుకు దేవాదాయ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటి వెంటనే భక్తులకు ఉపయోగం తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ, ఇంకా త్రాగునీటికి సంబంధించిన ఇబ్బంది లేకుండా, అదేవిధంగా చుట్టూ ప్రజలు రావడానికి పోవడానికి ఉండేటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ చాలా దేవాలయాలు, తిరుపతి కావచ్చు, ఇంకా మిగతా అనేక దేవాలయాల్లో, ఈవెన్ యాదాద్రిలో కూడా కొంత భక్తులు డోనార్స్ రూపంలో కొన్ని కులాలకు సంబంధించిన సంఘాలు లేదా కొంత చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు దేవాలయాల దగ్గర రూములు నిర్మిస్తారు. అటువంటి ఒక ప్రొవిజన్ ఇక్కడ కూడా స్థల సేకరణ చేసి అటువంటి వాళ్ళకు ఇచ్చినట్టయితే డోనార్స్కు రూమ్లు అవైలబుల్ ఉంటాయి, దాని తదుపరి భక్తులకు కూడా అవైలబుల్ ఉంటాయి. అటువంటి కూడా ఒక పాలసీ తీసుకొచ్చి త్వరలోనే కొమరవెల్లిలో కూడా ఒక విధి విధానాల ద్వారా ప్రజల భక్తుల సౌకర్యం కొరకు రూములు నిర్మించేటువంటి ఒక కార్యాచరణను ప్రకటించే విధంగా చర్యలు తీసుకుంటాం. తప్పకుండా కొమరవెల్లి మల్లన్న అంటే ఒక బడుగు బలైన వర్గాలకు సంబంధించిన ఒక అండగా, ఒక భగవంతుడి ఆశీర్వచనంగా, మరి ఆశీర్వచనం ఇచ్చేటువంటి భగవంతుని సేవలో తప్పకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు, అవసరాలకు సంబంధించి తీసుకుంటామనే మాట సందర్భంగా తెలియజేస్తాం.